మన కథల సమయంకి స్వాగతం. నేటి సమాజం రచన అఖిల తోగారి గారు. ఇక కథలోకి వెళ్దామా? ఉదయాన్నే ఫోన్ నాన్ స్టాప్గా ఆగకుండా మోగడంతో దుప్పటిలో నుండి బయటికి వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుంది జాహ్నవి. నిద్రమత్తులో హలో ఎవరు అంటూ దుప్పటి తొలగించి కళ్ళు తుడుచుకుంటూ లేచి బెడ్పై కూర్చుంది. హలో జాను, నేను అన్నయ్యనిరా అన్నాడు అవతలి వ్యక్తి. ఆ మాట వినగానే నిద్రమత్తు అంతా వదిలి ఎన్నో రోజులుగా దూరమైన ప్రేమ ఒక్కసారిగా వెతుక్కుంటూ వచ్చినట్టు ఎంతో సంతోషంతో కళ్ళు చెమర్చుతుంటే అన్నయ్య అంటూ ప్రేమగా పిలుస్తుంది. అవతలి వైపు బాధాకరమైన గొంతుతో ఎన్ని రోజులవుతుందే ఇలా ప్రేమగా పిలిచి, ఇంకా నేను గుర్తున్నానా అన్నాడు బాధగా. అయ్యో అలా అంటావేంటి అన్నయ్య, నిన్నెలా మర్చిపోతాను? నిన్ను మర్చిపోవడం అంటే ఈ ప్రాణం పోవడమే అన్నయ్య. అవును అన్నాడు బాధగా. ఓకే ఓకే, నువ్వెలా ఉన్నావు అన్నయ్య? అమ్మ ఎలా ఉంది? అందరూ బాగానే ఉన్నారు, నువ్వు లేవనే ఒక్క బాధ తప్ప అంటూ కళ్ళజోడు తీస్తూ కన్నీరు తుడుచుకుని నువ్వెలా ఉన్నావు జాను అన్నాడు. నాకేంటి అన్నయ్య, నేను చాలా బాగున్నాను. మరి బాగుంటే ఆ కన్నీరు ఎందుకు వస్తుందే? అన్నయ్య మాట వినగానే జాను దుఃఖం మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకు జాను, ఎందుకు ఎందుకు మాకు ఇలా దూరంగా ఉంటున్నావు? నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? అసలు ఏమైపోయావే? మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలి అనిపించింది? ఈ అన్నయ్యకి ఒక్కరోజు దూరంగా ఉండలేకపోయేదానివి. ఒక్కరోజు నేను కనిపించకపోతే వెలవెలలాడిపోయేదానివి. నేను వచ్చే వరకు భోజనం కూడా చేసేదానివి కాదు. అలాంటిది ఆరేళ్లుగా నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నావే? మేమంతా ఏమైపోయామో అనుకున్నావు? మేము బ్రతికున్నాం అనుకున్నావా, లేక చచ్చిపోయామో అనుకున్నావా? చెప్పు జాను చెప్పు అన్నయ్య అని గట్టిగా అరిచి కన్నీరు తుడుచుకుని లేచి నిలబడి, అన్నయ్య దయచేసి నువ్వు ఏడవకు అన్నయ్య. నేను మీ అందరికీ దూరంగా రావడానికి కారణమేమిటో నీకు తెలుసు. నా దేహం మీ కళ్ళ ముందు లేకపోవచ్చు, కానీ నా మనసు ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తుంది. నా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని మర్చిపోను. జాను ఇన్నాళ్ళు దూరంగా ఉంది చాలు బంగారం. దయచేసి ఇకనైనా ఇంటికి రావే. లేదు అన్నయ్య రాను, నేను రాలేను. వచ్చి మీకు భారం అవ్వడం నాకు ఇష్టం లేదు. నా కారణంగా మీరు బాధపడడం నేను చూడలేను. సొంత అన్నా చెల్లెలు కలిసి బయటికి వెళితే స్వచ్ఛమైన అన్నా చెల్లెల బంధానికే రంకు అంటగట్టే సమాజంలో మనం ఉన్నాం. ఎదుటివారు చెడిపోతే చూసి నవ్వుకొని సంబరపడిపోయే సమాజం. నీతో పాటు వచ్చి ఈ సమాజం అనే సూటిపోటి మాటలు నేను భరించలేను అన్నయ్య. 25 ఏళ్ళు అల్లారు ముద్దగా పెంచుకున్న బిడ్డ రెక్కలు రాగానే తన బ్రతుకు తాను చూసుకోగలను అనుకుని వెళ్ళిపోయింది అని అమ్మ అనుకున్నా పర్వాలేదు. చేయని తప్పుకి నిందని మోస్తున్న దాన్ని అన్నయ్య. మీ దగ్గరికి వచ్చి నా పాపంలో మీకు భారం పంచమంటావా చెప్పు? అది కాదురా, తప్పు చేసింది నువ్వు కాదు కదా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నీకు తోడుగా అండగా మేముంటాం. నువ్వు వచ్చేయమ్మా. తప్పు ఎవరు చేశారన్నది పక్కన పెడితే తప్పు జరిగిపోయిందన్నయ్య. దాన్ని సరిదిద్దుకునే అవకాశం లేదు. అయినా నేను ఇక్కడ ఒంటరిగా ఉండడం లేదు అన్నయ్య. అక్క, చెల్లి, బాబాయ్, పిన్ని, అత్త, మామ, తమ్ముడు, అన్నయ్య, అమ్మమ్మ, తాతయ్య అంటూ అందరూ ఉన్నారు. బంధుత్వానికి రక్త సంబంధమే అవసరం లేదు అన్నయ్య. ఆత్మీయంగా పలకరిస్తే అందరూ మన ఆత్మీయులే, అందరూ మన మంచి కోరేవారే. వీళ్ళందరి ప్రేమ పొందుతూ అందరి మధ్య నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నయ్య. మీరు నా గురించి ఏం బాధపడకండి సరేనా? నువ్వెన్ని చెప్పినా, నువ్వెక్కడున్నావో తెలిసి కూడా నిన్ను ఒంటరిగా వదిలేయడానికి నా మనసు అంగీకరించడం లేదు జాను. అన్నయ్య, నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టు ఉన్నావు. ఈరోజు నీ చెల్లెలు జాను పుట్టినరోజు. నువ్విలా బాధపడి పుట్టినరోజు నాడు నీ చెల్లిని బాధ పెడతావా చెప్పు? అయ్యో అసలు ఆ విషయమే మర్చిపోయాను. నా చిట్టి చెల్లెలకి పుట్టినరోజు శుభాకాంక్షలు రా. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నయ్య, నేను గుడికి వెళ్ళాలి. మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాను. ఇక ఉండనా? సరే జాను, జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తాడు. అన్నయ్య ఫోన్ కట్ చేసిన జాను ఒక్కసారిగా నేల మీద కుప్పకూలిపోతుంది. అంతసేపు అన్నయ్యకి ధైర్యం చెప్పిందే కానీ ఒక్కసారిగా తన గతం కళ్ళ ముందు మెదలగానే కన్నీరు ఆపుకోలేకపోతుంది. గుండెల్లోని భారం దిగిపోయే వరకు ఏడ్చి ఏడ్చి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని లేచి రెడీ అవుతుంది. బాధనంతా గొంతులో దిగమింగుకొని
పైకి చిరునవ్వులు చింతిస్తూ గుడికి వెళ్ళడానికి గది నుండి బయటికి నడుస్తుంది. కొంత దూరం వెళ్ళాక తన వెనకే ఎవరో అడుగులు వేస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. కాస్త వేగం పెంచి నడుస్తూ తన గమ్యం వైపు ముందుకు అడుగులు వేస్తుంది. తన వెనక వస్తున్న వ్యక్తి కూడా తన అడుగుల వేగం పెంచి జాను అడుగుల్లో అడుగులు వేస్తూ జానునే వెంబడిస్తాడు. కాసేపటికి జానుకి తన వెనక వస్తున్న అడుగుల శబ్దం వినిపించడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. వారి వెనకే వస్తున్న సూర్య జానుని వెంబడిస్తున్న వ్యక్తిని గమనించి జానుని వెంబడిస్తున్న వాడి చొక్కా పట్టుకుని పక్కకు లాగి కోపంగా, రే ఎవడ్రా నువ్వు? ఎందుకు ఆ అమ్మాయిని వెంబడిస్తున్నావు? నీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం? ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు? అంటూ చితకబాదుతాడు. సార్ వదిలేయండి సార్, నాకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. ఏదో అమ్మాయి అందంగా ఉందని ఫాలో చేశాను, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు సార్. ఇంకెప్పుడు ఆ అమ్మాయి జోలికి రాను, దయచేసి నన్ను వదిలేయండి సార్ అంటూ అభ్యర్థనగా వేడుకుంటాడు. వాడిని వదిలేసి ఇంకోసారి ఆ అమ్మాయి దరిదాపుల్లో కనిపించినా చంపేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. వాడు సూర్య వైపు కోపంగా చూసి ముందు అక్కడి నుండి బయటపడతాడు. వాడు వెళ్ళిపోగానే సూర్య జాను వెళ్ళిన దిశగా వెళ్ళి జాను వెనకే వెళ్తాడు. మళ్ళీ తన వెనక అడుగుల చప్పుడు వినిపించడంతో జాను అదేమీ గమనించినట్టు గబగబా గుడికి చేరుకుంటుంది. గుళ్ళో పూజారితో తన కుటుంబం పేరిట అర్చన జరిపించుకుని దేవుడిని మొక్కుకుని కళ్ళు మూసుకుంటుంది. తన వెనకే వచ్చిన సూర్య గుడికి చేరుకుని దేవుడిని మొక్కుకుంటూ జాను పక్కన నుంచుని జానుని చూస్తూ ఉండిపోయాడు. జాను కళ్ళు తెరిచేసరికి అతను కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. అదంతా గమనించిన జాను తనకేమీ పట్టనట్టుగా మళ్ళీ తను వెళ్లాల్సిన చోటికి తన నడకని ప్రారంభిస్తుంది. కాసేపటికి జాహ్నవి గారు ఒక్క నిమిషం ఆగండి అని వెనక నుండి ఎవరో పిలవడంతో ఆగిపోతుంది. వెనక్కి తిరిగి సూర్యని చూసి అప్పటి వరకు మౌనంగా ఉన్న జాను ఒక్కసారిగా కోపంతో చిటపటలాడుతుంది. ఏంటి వారం రోజులుగా చూస్తున్నా, నేను ఎటు వెళ్తే అటే వస్తున్నా, నా వెనకే హచ్చుకుక్కలా తిరుగుతున్నావు? జాను మాటలు విని షాక్ అయిన సూర్య, ఏంటి నేను హచ్చుకుక్కనా? మరి లేకపోతే వేరే పని పాట ఏం లేదా? అసలు నీకేం కావాలి? నా వెనక ఎందుకు తిరుగుతున్నావు అని నిలదీస్తుంది. హలో మేడం, నేను మీ వెనక తిరగడం ఏంటండి? ఆహా, లేకపోతే నేనే నీ వెంట తిరుగుతున్నానా? ఏమీ తెలియనట్లు నంగనాచి కబుర్లు చెప్పకు మిస్టర్. గుడికి వెళ్తుంటే నా నీడలా నన్ను వెంబడించింది నువ్వు కాదు అంటావా? గుళ్ళో నీ వైపు నేను చూడగానే కళ్ళు మూసుకుంది అబద్ధం అంటావా? ఇక్కడి వరకు నా వెనక రావడం నేను గమనించలేదు అనుకుంటున్నావా? అయ్యో అది కాదండి, నేను చెప్పేది కాస్త వినండి అని అతని మాట పూర్తి కాకముందే, ఏంటి వినేది? ఇంకోసారి ఇలా నా వెనక వస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా అని అతని వైపు కొరకొరా చూసి వెళ్ళిపోతుంది. గుడి నుండి ఆశ్రమానికి వచ్చిన జాను దగ్గరికి ఒక బాబు పరిగెత్తుకు వస్తాడు. జాను అక్క అక్కడ పూజకి అంటూ ఊపిరి ఎగబోస్తాడు. జాను కంగారుగా ఆ బాబు భుజాలను పట్టుకుని ఊపుతూ, ఏమైంది పూజకి, ఏమైంది బన్నీ అంటుంటే వాడు సమాధానం చెప్పకపోవడంతో పూజకి ఏమైందో అని పరిగెడుతూ వస్తుంది. వచ్చి చూస్తే అక్కడెవరూ లేరు. పూజ అంటూ అరుస్తూ ఆశ్రమం మొత్తం ఎత్తుతుంది. పూజ కాదు కదా. ఏ ఒక్కరూ కూడా గదులలో కనిపించకపోయేసరికి, ఓ మై గాడ్, వీరంతా ఏమైపోయారు? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తల పట్టుకుని కూర్చొని వీరికేం కాలేదు కదా అనుకుంటుండగా భయపడుతున్న జాను వెనుక నుండి వచ్చిన పూజ తన చేతులతో జాను కళ్ళు మూస్తుంది. పూజ చేతి స్పర్శని గుర్తుపట్టిన జాను సంతోషంగా పూజ అని పిలవగానే పూజ మెల్లగా జాను కళ్ళకు అడ్డుగా ఉన్న తన చేతులను తొలగిస్తుంటే బెలూన్స్ పగిలిన శబ్దంతో పాటు జానుపై పైనుండి పూల వర్షం కురిపించి చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే జాను అక్క అంటూ పైనుండి పిల్లలంతా జాను దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. మరో పక్క నుండి పెద్దలంతా వచ్చి జానుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు. అదంతా చూసిన జాను ఎంతో సంతోషపడిపోతుంది. మరో పక్క నుండి వచ్చిన ఆశ్రమం పెద్ద మాధవరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు జాను బేటా అంటూ జానుని కూతురిలా దగ్గరికి తీసుకుంటాడు. బాబాయ్, మీరు కూడా చిన్నపిల్లాడు అయిపోయారా? మీరంతా కనిపించకపోయేసరికి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది. మీరంతా కలిసి నాతో ఆడుకున్నారు కదూ అంటూ బొంగమూతి పెట్టుకుంది. లేదు జాను, ఇదంతా పిల్లల పనే, దీంట్లో నాకేం సంబంధం లేదు, వెళ్ళి వాళ్ళనే అడుగు అంటూ ఒక పెద్దావిడ ముందుకు వస్తుంది.
హో పిన్ని, మీరేం చెప్పకండి, నాతో ఎవరు ఏం మాట్లాడకండి అంటూ బొంగుమూతి ముడుచుకొని వెనక్కి తిరుగుతుంది. జానుకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ తీసుకుని పిల్లలు జాను ముందుకు వెళ్తారు. కేక్ చూసి జాను కాస్త టెంప్ట్ అయినా తనని తాను కంట్రోల్ చేసుకుని మూతి 3 వంకర్లు తిప్పుతుంది. జాను కోపం పోగొట్టడానికి నీ పుట్టినరోజు వేడుకలు జరిపించి సర్ప్రైజ్ చేద్దామని ఇలా చేశాం. నిన్ను బాధపెట్టి ఉంటే క్షమించు అక్క అంటూ పిల్లలు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తారు. పిల్లల ప్రేమను చూసి జాను మోకాళ్ళ మీద కూర్చుని నవ్వుతూ పిల్లలందరినీ ప్రేమగా తన చుట్టూ కౌగిలిలోకి తీసుకుని సంతోషపడుతుంది. ఏ అక్క కోపం పోయింది అని ఎగిరి గంతేసి అక్కారా, అక్క కేక్ కట్ చేద్దు గాని అంటూ జానుతో కేక్ కట్ చేపిస్తారు. పిల్లలు జానుతో కేక్ కట్ చేపించి జాను కోసం వారు తీసుకొచ్చిన చిన్న చిన్న బహుమతులను అందిస్తుంటే జాను ఎంతో సంతోషంగా వాటిని అందుకుని ప్రేమగా పిల్లల్ని ముద్దాడుతుంది. అలా పిల్లలతో సరదాగా గడుపుతున్న జాను కాసేపటికి పిల్లల మధ్యలో నవ్వుతూ జానుని చూస్తున్న సూర్య కనిపిస్తాడు. అక్కడ సూర్యని చూడగానే జానుకి కోపం కట్టలు తెంచుకుంటుంది. నేరుగా సూర్య దగ్గరికి వెళ్ళి ఏంటి నీకు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఇందాకే కదా నా వెంట పడద్దు అని చెప్పాను, అయినా సిగ్గు లేకుండా ఇక్కడి వరకు వచ్చేసావు. అసలు ఏమనుకుంటున్నావు? హలో హలో మేడం గారు, కాస్త నేను చెప్పేది వింటారా? ఏంటిరా నువ్వు చెప్పేది నేను వినేది? నోరు మూసుకుని ఇక్కడి నుండి బయలుదేరు అని అతని గుండెలపై చెయ్యి వేసి వెనక్కి నెట్టేస్తుంది. నీకేమైనా తిక్క? అసలు నేను చెప్పేది వినిపించుకోకుండా నీకు నచ్చింది నువ్వు మాట్లాడతావు ఏంటే తింగరబుచ్చి? ఏంటి నన్ను తింగరబుచ్చి అంటావా? యూ ఈడియట్! మరి లేకపోతే అసలు నువ్వు ఇక్కడ ఉంటావని నాకు మాత్రం నేను తెలుసు. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మకి పిల్లలంటే చాలా ఇష్టం, అందుకని ఆశ్రమంలో స్వీట్స్ పంచడానికి వచ్చాను. ఆ విషయం తెలుసుకోకుండా తెగ వాగేస్తున్నావు. సూర్య అమ్మ బర్త్డే అని చెప్పగానే జాను మౌనంగా ఉండిపోయింది. అయినా నేను నీ వెంట పడడం ఏంటి? నీ పీతమొహానికి అంత సీన్ లేదులే అంటూ నోరు వెళ్ళబెట్టి నాది పీతమొహమా? కాకపోతే మిల్క్ బ్యూటీ తమన్నావా లేక మైసూర్ మహారాణివా? ఏదైతేనే ఈరోజు మా అమ్మ పుట్టినరోజు అని వచ్చాను. వచ్చాకే తెలిసింది ఈరోజు నీ పుట్టినరోజు కూడా అంటగా. నోరు అంతలా తెరవకు, దోమలు దూరిపోతగలవు అని వెళ్ళబెట్టి ఉన్న జాను నోట్లో స్వీట్ కుక్కుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు జాహ్నవి గారు అని తన చేతిలో ఉన్న స్వీట్స్ జాను చేతిలో పెట్టి ఇదిగోండి, వీటిని మీ చేతుల మీదుగా పిల్లలకి అందించండి. మీరు ఇస్తే మా అమ్మ ఇచ్చినట్టే అంటూ చిరునవ్వు చిందిస్తాడు. నోట్లో స్వీట్ ఉండడంతో అతని మాటలకి రెస్పాండ్ అవ్వలేకపోతుంది. అయిష్టంగానే స్వీట్ మింగేసి ఏదో మాట్లాడేలోపే సూర్య ఫోన్ రింగ్ అవుతుంది. జాహ్నవి గారు, మీరు స్వీట్స్ పిల్లలకి ఇచ్చేయండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడిన సూర్య రాగానే జాను తన చేతిలో ఉన్న స్వీట్స్ సూర్య చేతిలో పెట్టి ఇదిగోండి, మీ స్వీట్స్ మీరే పంచుకోండి, ఎవరి పుణ్యం వారిదే అంటూ చిన్నపిల్లలా చెప్తుంది. జాహ్నవి గారు, నేను వెళ్తున్నాను, మీరు పిల్లలకి స్వీట్స్ ఇచ్చేయండి, నాకు కాస్త పని ఉంది, ఉంటాను. సూర్యలో కంగారు గమనించిన జాను, అంత కంగారుగా వెళ్తున్నావు, అక్కడ అంత కొంపలు మునిగే పని ఏముందో, తిరగడమే కదా అని ఒత్తి పలుకుతూ వెటకారంగా అడుగుతుంది. అవును, మా కొంప తగలబడుతుందట, వెళ్ళి ఆర్పి వస్తాను. సంతోషమా తల్లి? కనుబొమ్మలు ఎగరేస్తూ కొంప తగలడమనే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు ఏంటి? ఫైర్ ఇంజిన్కి కాల్ చేస్తే వాళ్లే వచ్చి ఆర్పేస్తారు కదా. గట్టిగా అరుస్తూ, అమ్మా మహాతల్లి, నీ పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పే టైం నాకు లేదు తల్లి, నన్ను ఎప్పటికీ వదిలేయి. ఇక్కడెవరు తమన్ని పట్టుకుని వెరాడడం లేదు. తమరు దయచేస్తే మాకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ. వెళ్తున్నాను తల్లి, సంతోషంగా ఉండు. మాకు అదే కావాలి, దయచెయ్యి. 4 అడుగులు ముందుకు వేసిన సూర్య ఏదో గుర్తొచ్చిన వాడిలా వెనక్కి తిరిగి, హలో జాహ్నవి గారు అని పిలుస్తాడు. చిరాకుగా, మళ్ళీ ఏంటి? మీతో ఒక విషయం చెప్పాలి. 2 చేతులు కట్టుకొని రెక్లెస్గా, ఏంటది? మీరేం అనుకోనంటే ఒక మాట. పుట్టినరోజు నాడు నవ్వుతూ సంతోషంగా ఉండకుండా అంత చిరాకు పడతారేంటండి? హీ అని వెటకారంగా నవ్వాను చాలా. వద్దులేండి, ముందులాగే బాగున్నారు, ఇంకెప్పుడు ఇలా నవ్వకండి. అసలే ఆశ్రమంలో వయసు పైబడిన పెద్దవారు అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నీ నవ్వు చూసి గుండె ఆగిచేస్తారు. నేను కొన్ని సంవత్సరాలుగా వీరి మధ్య ఉంటున్నాను. నా నవ్వు చూస్తే భయపడడం జరగదు, కానీ తమరి
కటౌట్ చూసే దడుచుకొని చచ్చేలా ఉన్నారు. మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్పి దయచేయండి. ఓ, నా కటౌట్ అంత బాగుందా? ఏదో మీ అభిమానంలేండి. గట్టిగా అరుస్తూ అభిమానం లేదు, గాడిద గుడ్డు లేదు. నువ్వేమైనా నా మొగుడివా అభిమానంగా మాట్లాడడానికి? ఏమో, కాలం కలిసి వస్తే నేనే నీ మొగుడిని అవుతానేమో. కోపంగా అరిచేతిని చూపిస్తూ, షటప్, ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. నీ సోది ఆపి ముందు విషయానికి రా. ఇక మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అది చెప్తారా, లేదా నేను వెళ్ళిపోవాలా? ఓ మేడం, ఆగండి ఆగండి, సరే చెప్తాను అని నోరు తెరిచేలోపే మళ్ళీ సూర్య ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ మాట్లాడిన సూర్య, జాహ్నవి గారు, నేను తరువాత మాట్లాడతాను, ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అంటూ సూర్య పరుగున బయలుదేరతాడు. అమ్మయ్య, ఒక్కసారిగా తుఫాను వచ్చిపోయినట్టు ఉంది. ఇతను వెళ్ళిపోయాక మనసుకు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది అనుకుని జాను ఆ రోజంతా తన పుట్టినరోజు సందర్భంగా ఎటూ వెళ్లకుండా పిల్లలతో సరదాగా గడిపేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి కాలినడకన ఆఫీసుకు బయలుదేరుతుంది. జాను నడుస్తూ వెళ్తుంటే మళ్ళీ తన వెనక ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తుంది. అది గమనించిన జాను కొద్ది దూరం వెళ్ళాక, ఇదేంటిది? వారం రోజులుగా గమనిస్తున్నాను నేను. ఎటు వెళ్ళినా నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టుగా ఈ అడుగుల చప్పుడు వినిపిస్తుంది. అసలు ఇంతకీ నా నీడలా నా వెనక వస్తుంది ఎవరు? ఒకవేళ నిన్న ఆశ్రమానికి వచ్చిన వ్యక్తి అయ్యి ఉంటాడా? ఒకవేళ వాడే అయితే కడిగి పడేస్తాను, చెప్తా వాడి సంగతి అనుకుని వెనక్కి తిరుగుతుంది. జాను వెనక్కి తిరిగేసరికి తన వెనక ఎవరూ కనిపించరు. చుట్టూ చూస్తుంది. ఎక్కడా ఎవరూ కనిపించకపోవడంతో వెనక చూస్తే ఎవరూ లేరు. కానీ ఈ అడుగుల చప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? ఒకవేళ ఇదంతా నా భ్రమ అయి ఉంటుందా? అంతే అయ్యి ఉంటుందిలే అనుకుని మళ్ళీ తన నడకను ప్రారంభిస్తుంది. కాసేపటికి మళ్ళీ తన వెనక అడుగుల చప్పుడు వినిపించడంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఈసారి కూడా తన వెనక ఎవరూ లేరు. జానులో కంగారు మొదలవుతుంది. నా వెనక ఎవరూ రానప్పుడు ఎందుకు నాకు ఈ చప్పుడు వినిపిస్తుంది? ఇలా ఆలోచించిన జానుకి ఒక్క క్షణం గుండెల్లో దడ పుడుతుంది. కొంపతీసి ఏ దెయ్యమో పిశాచో నా వెనక రావడం లేదు కదా? వామ్మో, అసలే నాకు దెయ్యాలు భూతాలంటే భయం. భగవంతుడా, ఈ గుడికి వచ్చి 101 ప్రదక్షిణలు చేసి 101 కొబ్బరికాయలు కూడా కొడతాను. నీకు ఇష్టమైన నైవేద్యం కూడా చేసి పెడతాను. ఈ దెయ్యాలు భూతాలు నా వెంట రాకుండా చూడు స్వామి అని వేడుకుంటుంది. అయినా నా చెంత నీ ఉండగా నాకు భయమేల, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని స్మరిస్తూ బ్యాగ్లో ఉన్న హనుమాన్ చాలీసా తీసి కళ్ళకు అద్దుకుంటుంటే, ఏంటి విడ్డూరం? ఒక దెయ్యం మరొక దెయ్యానికి భయపడడమా? నువ్వే పెద్ద దెయ్యానివి, నీ వెనక మరొక దెయ్యం రావడమా? జోక్ బాగుంది అని పగలబడి నవ్వుతున్న సూర్య గొంతు వినిపిస్తుంది. సాగదీస్తూ, నా వెనక దెయ్యంలా, నా నీడలా నన్ను వెంబడిస్తూ తమరు ఉన్నారు కదా అంటూ కోపంగా ఎదురుగా చూసేసరికి జానుకి సూర్య కనిపించడు. చుట్టూ చూస్తుంది, ఎక్కడా కనబడడు. ఇదేంటిది? ఇందాకే కదా అతని మాటలు వినిపించాయి, ఇప్పుడు ఎక్కడా కనబడడం లేదేంటి? ఇది కూడా నా భ్రమేనా అని తల కొట్టుకొని, ఈరోజు ఏమైంది? ఉదయాన్నే ఎవరి మొహం చూశానో ఏమో, అయినా అతని గురించి నేను ఆలోచించడం ఏమిటి? జాను, నీకు ఏమైందే అని తనని తాను తిట్టుకుంటుండే రోడ్డుకి అవతలి వైపు సూర్య వెళ్ళడం జాను గమనిస్తుంది. అతన్ని చూసిన జాను, అంటే ఇదంతా నా భ్రమ కాదు అన్నమాట. అతను నిజంగానే ఇక్కడికి వచ్చాడు, నేను చూసే లోపే వెళ్ళిపోయాడు అన్నమాట. ఈసారి కనబడనివ్వు, కడిగేస్తాను అంటూ కోపంగా తన నడకను ప్రారంభించి ఆఫీసుకి చేరుకుంటుంది. జాను హడావుడిగా ఆఫీస్కి రావడం గమనించిన దీప్తి, జాను బెస్ట్ ఫ్రెండ్, జాను దగ్గరికి వెళ్ళి, ఏంటి జాను, వెనక నుండి కుక్కలు తరుముతున్నట్టు అంత కంగారుగా వస్తున్నావు అంటూ నవ్వుతుంది. అవును, నీ ఫ్రెండ్స్ అనుకుంటా కుక్కలు. మా దీపు రాలేదా అని నా వెంట పడుతున్నాయి. వెళ్ళి వాటికి బిస్కెట్స్ వేసి రాపో అంటూ తన సీట్ వైపు నడిచింది. ఏంటే పొద్దున్నే అంత చిరాకు పడుతున్నావు, ఏమైంది అంటూ జాను వెనుక నడుస్తూ వస్తుంది. జాను తన సీట్లో కూర్చుంటూ, ఏం లేదు లేవే, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, మళ్ళీ బాస్ వస్తే పని చేయకుండా పొద్దున్నే మీటింగ్ పెట్టారా అని అరుస్తాడు. సరే లేవే, అడిగితే నువ్వు ఎప్పుడు చెప్పావు గనుక అంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటుంది. ఇంతలో జాను పక్క సీట్లో నుండి రాహుల్, ఏంటి జాను, నిన్న ఆఫీస్కి రాలేదు? ఓ, వస్తే బర్త్డే పార్టీ ఇవ్వాల్సి వస్తుందని తప్పించుకున్నావా ఏంటి? నిన్న రానంత మాత్రాన వదిలేస్తామనుకున్నావా? ఈరోజు పార్టీ ఇవ్వాల్సిందే. ఏంటి తప్పించుకోవడం ఏంటి? అయినా బర్త్డే రోజు పార్టీ ఇవ్వాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా?
వచ్చి రాగానే పార్టీ అంటూ తల తింటున్నావు? జాను కోపాన్ని చిరాకుని గమనించిన రాహుల్ జానుకి ఎదురు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఈరోజు ఏమైంది దీనికి అనుకుని దీపు వచ్చి, ఏ జాను, నీకు పార్టీ ఇవ్వాలి అని ఉంటే ఇవ్వు, లేదంటే లేదు. ఎందుకు ఇంత చిరాకుగా కోపంగా మాట్లాడతావు? నువ్వు మాట్లాడే మాటలకి రాహుల్ ఎంత బాధపడి ఉంటాడు చూడు. నువ్వు అలా కోపంగా అరిచేసరికి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మొహం ఎలా మాడిపోయిందో. ఏంటే బెల్లం కొట్టిన రాయిలా అలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావు? నీ చిరాకుకి నీ కోపానికి కారణం ఏమిటి చెప్పు జాను. జాను నోరు తెరిచేలోపే ఆఫీస్ ప్యూన్ వచ్చి, జాహ్నవి మేడం మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు అని పిలుస్తాడు. సరే వస్తున్నా పద రవి అంటూ 2 అడుగులు ముందుకు వేయగానే, జాను ఆగు అని దీపు పిలుస్తుంది. దీపు పిలుపు విని వెనక్కి తిరిగి, జాను ఏంటి దీపు, ఏమైంది? జాను, నీ కోపానికి కారణం ఏంటో నాకు తెలీదు, కానీ మా మీద కోపం చూపించినట్టు అక్కడ బాస్ మీద కూడా కోపం చూపించి అరవకు. అసలే బాస్కి నువ్వంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆ గౌరవాన్ని పోగొట్టుకోకు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా జాను? హా అన్నట్టు తల ఆడించి బాస్ గదివైపు అడుగులు వేస్తుంది. గది దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. చైర్లో వెనక్కి తిరిగి కూర్చున్న బాస్, ఎస్ జాను, లోపలికి రా జాను. గదిలోకి అడుగులు వేసి, సార్ పిలిచారట? హా జాను, అవును. నిన్న ఆఫీస్కి రానట్టున్నావు? అవును సార్, నిన్న నా బర్త్డే, అందుకే పిల్లలతో సరదాగా ఆశ్రమంలో ఉండిపోయాను. ఓ అలాగా, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే జాను. థ్యాంక్ యూ సార్. అన్నట్టు జాను, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ విషయం చెప్పడానికే పిలిపించాను. ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ ఇది. నువ్వైతే వర్క్ తొందరగా పూర్తి చేయగలవనే నమ్మకంతో ఇస్తున్నాను. ఈరోజు సాయంత్రానికల్లా వర్క్ పూర్తి చేసి ఇవ్వగలవా? తప్పకుండా సార్. నా మీద మీరు అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు మీ నమ్మకాన్ని నేను ఎలా వమ్ము చేస్తాను సార్. సాయంత్రం వరకు పూర్తి చేసి ఇస్తాను అని ఫైల్ తీసుకుని బయటకు వచ్చి తన సీట్లో కూర్చోబోతూ పక్క సీట్లో ఉన్న రాహుల్ వైపు చూస్తుంది. అతడి మీద కోపం అనవసరంగా రాహుల్పై చూపించాను. ఏదో ఫ్రెండ్ అని సరదాగా పార్టీ అడిగితే నోటికి ఇచ్చినట్టు మాట్లాడేశాను. పాపం రాహుల్ బాధపడి ఉంటాడు అని మనసులో అనుకుని రాహుల్ని పిలిచి, సారీ రాహుల్, ఏదో ధ్యాసలో ఉండి నీతో అలా కోపంగా మాట్లాడాను అని ప్రాధేయంగా అడుగుతుంది. హే జాను, నేనేం ఫీల్ అవ్వలేదు. నువ్వేదో కోపంలో ఉండి అలా మాట్లాడినట్టు ఉన్నావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అయినా ఫ్రెండ్స్ మధ్యని ఈ సారీలు పూరీలు ఏంటి? లైట్ జాను. రాహుల్ మాటలు విని జాను చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ రాహుల్. ఇప్పుడు చెప్పు, నీకేం పార్టీ ఇవ్వాలి? హలో మేడం, ఇందాక ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు వచ్చి పార్టీ ఇస్తుందట. పార్టీ అయినా నువ్వేంటిరా, ఇందాక అది తిట్టగానే నీ మొహం పెనం మీద అట్టులా మాడిపోయింది. మరి ఇప్పుడు పార్టీ అనగానే క్లోజప్ యాడ్లాలా పళ్ళు కీలిస్తూ చంకలు గుద్దుకుంటూ సంబరపడిపోతున్నావేరా? సిగ్గు లేకపోతే సరి అంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది దీపు. రాహుల్ బొంగుమూతి వేసుకుని, అలా అంటావేంటే? ఎంతైనా జాను కూడా మన ఫ్రెండే కదా. ఆ విషయం మనకు మాత్రమే గుర్తుంటే సరిపోదురా, ఆవిడ గారికి కూడా గుర్తుండాలి కదా. ఎన్నిసార్లు చెప్పినా ఇదే వరుస. ఎక్కడెక్కడో కోపాలు ఇక్కడికి తీసుకొచ్చి మన మీద అరవడం. అయినా తన కోపానికి కారణం ఏమిటో చెప్తే ఫ్రెండ్స్గా ఏదైనా సలహా ఇస్తాం కదా. చెప్పే సమస్య అయితే చెప్పకుండా ఉంటుందా దీపు? నువ్వు కూడా జానుని అర్థం చేసుకోకుండా ఇలా అరిస్తే ఎలా? సమస్య ఏంటో చెప్పకుండా అరిచేస్తే ఎవరికి అంట నష్టం? కోపంలో అరడం, కోపం తగ్గాక బాధపడుతూ సారీ చెప్పడం అమ్మగారికి బాగా అలవాటైపోయింది అంటూ కోపంతో జాను మీద చిరుబురులాడుతోంది. అలా అంటావేంటే దీపు? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరు కూడా ఇలా అంటే నేనేమైపోవాలే? ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో నన్ను చేరదీసి ధైర్యం చెప్పి నాకు అండగా నిలిచావు. అంత చేసిన నీకు ప్రతిసారి నా ప్రాబ్లమ్స్ చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని, అలా అని నీలో నువ్వే బాధపడి ఇలా అరిచేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? సరే, ఇంకోసారి ఇలా అరవను. సారీ, తప్పైంది దీపు, నన్ను క్షమించవే అని అభ్యర్థనగా వేడుకుంటూ చెవులు పట్టుకుంటుంది. నవ్వుతూ జానుని హక్ చేసుకుని, పిచ్చిదానా, ఈ మాత్రం దానికే సారీ చెప్పాలా? నువ్వు నా బంగారానివే. నీ కోపం కారణంగా నువ్వెక్కడ ఇబ్బందులు పడతావో అని నా భయం, అంతే తప్ప నీ మీద కోపం కాదు జాను. నా అనుకున్న వాళ్ళందరికీ దూరం అయిన నన్ను ఇంతలా అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం దీపు అంటూ కన్నీరు పెడుతుంది. జాను ఏంటిది చిన్నపిల్లలా అని కన్నీరు తుడిచి, అది సరే కానీ ఇంతకీ ఇంత ఉదయాన్నే బాస్ ఎందుకు పిలిచాడు?
విషయం ఏంటంట? మా జానుకి ప్రమోషన్ ఏమైనా ఇచ్చాడా ఏంటి? అంత లేదులే, ఏదో కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారట, దానికి సంబంధించిన ఫైల్ ఇచ్చి సాయంత్రానికల్లా వర్క్ పూర్తి చేయమన్నారు. మరి నువ్వేమన్నావే? ఏమంటాను, సరే అని వచ్చేశాను అంటూ తన సీట్లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేసి, ఇక మీరు కూడా మీ వర్క్ చేసుకోండి అంటుంది. సరే అంటూ కంప్యూటర్తో కుస్తీ పడుతూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. సాయంత్రానికి ఆఫీస్ టైం పూర్తి కాగానే దీపు రాహుల్ ఇంటికి బయలుదేరుతూ జాను పద వెళ్దాం అంటూ దీపు జానుని పిలుస్తుంది. దీపు, మీరు వెళ్ళండే, వర్క్ ఇంకా పూర్తి కాలేదు, నేను కాసేపు ఆగి వస్తాను. హే జాను, నీకేమైనా పిచ్చా? సాయంత్రానికల్లా అంటే ఎలా పూర్తి చేస్తావు? అసలు నువ్వు ఉదయాన్నే బాస్తో కుదరదని చెప్పాల్సింది అని రాహుల్ అంటాడు. నా మీద నమ్మకంతో పని అప్పచెప్పినప్పుడు కుదరదని ఎలా చెప్పను రాహుల్? నీ మీద అభిమానం ఉన్నట్టు నటిస్తూ నీ మంచితనాన్ని ఆఫీస్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకోవడానికి వాడుకుంటున్నాడు. అది నీకు అర్థం కావడం లేదు. రాహుల్ అవసర కాలంలో జాబ్ ఇచ్చి నన్ను ఆదుకున్నాడు. అలాంటి బాస్ పని చెప్తే కుదరదు అని ఎలా చెప్పను? అవునవును, అవసరంలో ఆదుకున్నా అని ఏం చెప్పినా చేస్తుందిలే అనుకునే ప్రతిసారి ఇలా ఏదో ఒక పని చెప్పి నీకు వర్క్ ప్రెషర్ పెంచుతున్నాడు. అబ్బా, ఇప్పుడు ఏమైంది రాహుల్? 1 గంట పూర్తి చేసి వస్తాను, మీరు వెళ్ళండి. నీకు ఎంత చెప్పినా వేస్ట్. దీపు పద, మనం వెళ్దాం అంటూ కోపంగా బయటికి నడుస్తాడు. జాను, రాహుల్ చెప్పేది వినొచ్చు కదా, వర్క్ మార్నింగ్ చేద్దు గాని వెళ్దాం పదవే, 1 గంటలో వచ్చేస్తాను అంటున్నా కదా, మీరు వెళ్ళండి దీపు. సరే జాను, నీ ఇష్టం, కానీ జాగ్రత్త, తొందరగా వర్క్ పూర్తి చేసుకుని వచ్చేయి. ఎక్కువసేపు ఇక్కడే ఉండకు, చీకటి పడితే ఒక్కదానివే వెళ్ళడం ఇబ్బంది అవుతుంది, సరేనా అని చెప్పి రాహుల్తో పాటు ఇంటికి బయలుదేరుతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక జాను మళ్ళీ తన వర్క్లో మునిగిపోతుంది. టైం రాత్రి 7 అవుతుంది. ఇంతలో బాస్ జాను దగ్గరికి వచ్చి, ఏంటి జాను, ఇంకా వెళ్లకుండా వర్క్ చేస్తూ ఉన్నావా అంటే, మీరే కదా సార్ ఈవినింగ్ లోపు వర్క్ పూర్తి చేయమన్నారు, అందుకని. జాను మాట పూర్తి కాకముందే అందుకని ఇలా నైట్ అంతా వర్క్ చేస్తూ ఉంటావా? సరే, ఇక బయలుదేరు. అది కాదు సార్, ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ ఇంకా పూర్తి కాలేదు, కంప్లీట్ చేసి వెళ్తాను, మీరు వెళ్ళండి. వర్క్ మార్నింగ్ వచ్చాక చేయవచ్చు, ఆఫీస్లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, నేను కూడా వెళ్తున్నా, ఇక నువ్వు బయలుదేరు అని బాస్ చెప్పగానే ఓకే సార్ అంటూ లేచి బాస్తో పాటు బయటికి నడుస్తుంది. బయటికి రాగానే, జాను ఎలా వెళ్తావు అంటే, బయట చీకటి పడుతుంది కదా, ఒక్కదానివే ఎలా వెళ్తావు? పోనీ నేను డ్రాప్ చేయనా? సార్, మీకెందుకు ఇబ్బంది, నేను ఆటోలో వెళ్తాను. పర్లేదు జాను, ఇబ్బంది ఏమీ లేదు, నేను అటువైపు నుండే కదా వెళ్ళేది, దారిలో నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. నో థ్యాంక్స్ సార్, నేను ఆటోలో వెళ్తాను అంటూ ఆటోని పిలిచి ఆటో ఎక్కుతుంది. జాను ఎక్కిన ఆటో కదిలే వరకు బాస్ అక్కడే ఉండి, ఆటో కదిలాక కార్ స్టార్ట్ చేసి ఆటో వెనకే వెళ్తాడు. ఆటోలో కూర్చున్న జాను నడుము వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటుంది. కాసేపటికి ఆటో డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసి ఆటో ఆపుతాడు. బ్రేక్ వేయడంతో అప్పుడే తను దిగాల్సిన ప్లేస్ వచ్చిందా అనుకుని కళ్ళు తెరిచి చూస్తుంది, కానీ అది తను దిగాల్సిన చోటు కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఆటో ఇక్కడ ఎందుకు ఆపారు? నేను దిగాల్సింది ఇక్కడ కాదు కదా. జాను ప్రశ్నకి సమాధానం చెప్పకుండా డ్రైవర్ ఆటోలో నుండి బయటికి చూస్తాడు. హలో భయ్యా, మిమ్మల్ని ఆటో ఇక్కడ ఎందుకు ఆపారు అంటే మాట్లాడరేంటి? అమ్మా, ఆటో ఆపింది నేనే, కానీ ఆ బాబు ఆపమంటే ఆపాను అంటూ ఆటోలో నుండి బయటికి వ్యక్తిని చూపిస్తూ చెప్పాడు. ఎవరు ఆ బాబు అంటూ బయటికి చూసేలోపు సూర్య వచ్చి ఆటోలో కూర్చుంటాడు. సూర్యని చూసిన జాను కోపంతో రగిలిపోయి, హేయ్, నువ్వేంటి ఇక్కడ? అయినా ఏంటి, నేను ఎటు వెళ్తే అటు నా చుట్టూ తిరుగుతున్నావు? వేరే పని పాట ఏం లేదా? లేదు మేడం, మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇప్పిస్తారా ప్లీజ్ మేడం అంటూ అతి వినయంగా నటిస్తాడు. నిన్ను అంటూ సూర్యుని కొట్టడానికి చెయ్యి పైకి లేపి కొట్టలేక చిరాకుగా పిడికిలి బిగించుకొని అని అరుస్తూ నటించింది. చాలులే, ఇక ఆపుతావా? అసలే తలనొప్పిగా ఉంది అంటే మధ్యలో నీ నస ఒకటి, మరి లేకపోతే నీ పాటికి నువ్వు అరవడం తప్ప ఎదుటివారు చెప్పేది వినిపించుకోవా? ఇంటికి వెళ్తుంటే బైక్ పంచర్ అయ్యింది, అదిగో నా బైక్ అని బయట ఉన్న బైక్ వంక చూపించి లిఫ్ట్ అడిగితే ఎవడూ ఆపడం లేదు, అందుకే ఆటో ఆపాను. సాగతీస్తూ, ఈ ఆటోలో తమరు ఉన్నారు అని నాకు మాత్రం కల వచ్చిందా ఏంటి? జాను కూడా
అంతే సాగదీస్తూ కలే కంటున్నావో కళ్ళతో చూసి వస్తున్నావో ఎవరికి తెలుసు. నీకు ముందే చెప్పాను నీ పీతమొహం వెనక నేను పడడం ఏంటి, నీకు అంత సీన్ లేదు అని. అవునులే మర్చిపోయా. ఎంతైనా పీతమొహానికి పీత మెదడు కాకుండా ప్రైమ్ మినిస్టర్ మెదడు ఉంటుందా ఏంటి అంటూ పగలబడి నవ్వుతాడు. ఆహా అలాగా, మరి ఉదయం కూడా ఇలాగే నా వెనక వచ్చినట్టే వచ్చి మాయమయ్యో. నా వెంట పడనప్పుడు ఇలా నా చుట్టూ తిరగడం దేనికి? హలో ఎక్స్క్యూజ్ మీ, ఉదయం నేను నీ వెంట రావడం ఏంటి? ఇప్పుడు నువ్వు కలకంటున్నావా ఏంటి? సాగదీస్తూ అంతలా గుర్తొస్తున్నానా? హేయ్ బుకాయించకు, నేను ఉదయం నిన్ను చూశాను, అది నువ్వే. నేను చూసేలోపే నువ్వు రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోయావు. అరే అది నేను కాదు అని చెప్తున్నాను కదా. మరి నువ్వు కాకపోతే నీ ఆత్మ కాని వచ్చిందా అని రెట్టిస్తూ అడిగింది జాను. అవునవును, దెయ్యాల చుట్టూ ఆత్మలు ప్రేతాత్మలు కాకుండా మనుషులు తిరుగుతారా ఏంటి? యూ, అయినా నీతో వధించడం నాది బుద్ధి తక్కువ. కోపంగా ముందు దిగు, నువ్వు ఆటో దిగు మాట్లాడు. ఏంటి నువ్వు దిగమనేది? ఆటో ఏమైనా నీ జాగిరా? నేను ఆటో ఆపాను, డ్రైవర్ ఆపాడు, మధ్యలో నీకేమవుతుంది? నువ్వు దిగుతావా లేక నన్ను దిగి వెళ్ళిపోమంటావా? అరే మెంటల్, ఎందుకు అలా బిహేవ్ చేస్తావు? ఇద్దరం అటువైపే వెళ్ళాలి, ఇద్దరం ఒకే ఆటోలో వెళ్తే ఏమవుతుంది? నడిచి అయినా వెళ్తాను తప్ప నీతో పాటు కలిసి వచ్చే ప్రసక్తే లేదు అంటూ సూర్యని పక్కకి నెట్టి జాను కిందకి దిగి కాలినడకన 4 అడుగులు నడుస్తుంది. సూర్య కూడా కిందకి దిగి వెళ్ళు, ఏ దెయ్యమో భూతమో వెంటబడితే అప్పుడు అమ్మగారి సరదా తీరిపోతుంది. లేదా నడుచుకుంటూ కాకుండా ఏ ఆటో వాడినో నమ్మి ఆటో ఎక్కావో అనుకో, నేటి సమాజంలో రోజులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చిన్నపిల్లల దగ్గర నుండి పండు మొసలి వరకు జాలిదయ కరుణ లాంటివేవీ లేకుండా మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలు ఆడపిల్లల్ని ఎంతలా హింసిస్తున్నారో రోజు ఎన్నో సంఘటనలు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. అలాంటిది నువ్వు వయసులో ఉన్న ఆడపిల్లవి, కాస్త ఆలోచించుకో. ఎవడో ముక్కు మొహం తెలియని వాడి వెంట వెళ్ళి తరువాత బాధపడడం కంటే కాస్తో కోస్తో తెలిసిన నా వెంట రావడం వలన నష్టం ఏం లేదనుకుంటా. సూర్య మాటలకి మదిలో కలవరం మొదలయ్యి భయపడిన జాను పరుగులాంటి నడకతో వచ్చి మళ్ళీ ఆటోలో కూర్చుంటుంది. నువ్వు కూడా రా అన్నట్టుగా సూర్యకేసి ఒక చూపు చూస్తుంది. జాను భయం గమనించిన లోపల నవ్వుకున్న సూర్య, పర్వాలేదు, నా మీద గుడ్ ఒపీనియన్ ఉందన్నమాట అంటూ ఆటోలో కూర్చుంటాడు. సూర్య మాటకి ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. జానుకి తన గతం కళ్ళ ముందు మెదులుతుంటే కాసేపటికి టైం చూద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. తన ఫోన్ వాల్పేపర్గా ఉన్న పూజ ఫోటో చూడగానే జాను బాధ మరింత రెట్టింపు అవుతుంది. పక్కనే ఉన్న సూర్య జాను ఫోన్లో పూజ ఫోటో చూసి, వావ్, ఎవరు ఆ పాప, చాలా క్యూట్గా ఉంది. అప్పటి వరకు బాధనంతా పంటి బిగుడున దిగమింగుకున్న జాను సూర్యకి సమాధానం చెప్పకుండా కన్నీరు దారులుగా కారుస్తుంది. హే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సూర్య అలా అడుగుతుంటే జాను మరింత వెక్కి వెక్కి ఏడుస్తుంది. హో షిట్, హలో జాహ్నవి గారు, ఇప్పుడు మిమ్మల్ని నేను ఏమన్నాను? జాను కన్నీరు తుడవడానికి తన చెయ్యి జాను చెంపల వరకు తీసుకెళ్లి జానుని తాకడానికి కాస్త ఆలోచించి మళ్ళీ జాను ఏమన్నా పర్లేదు అనుకుని జాను కన్నీరు తుడిచి, మిమ్మల్ని బాధ పెట్టాలా మాట్లాడి ఉంటే ఐఆమ్ రియల్లీ సారీ అండి అని చెబుతాడు. కళ్ళల్లో నీరు చుడులుగా తిరుగుతూ ఉంటే జాను మౌనమే సమాధానంగా సూర్యకేసి చూస్తుంది. అయ్యో ఏంటండి ఇది, ఆ పాప ఎవరు అని అడిగాను, అంతే కదా. మీకు చెప్పాలి అనిపిస్తే చెప్పండి, లేదంటే లేదు, అంతేకాని ఇలా ఎడవకండి ప్లీజ్. ఎవరైనా చూస్తే మీరు ఇలా ఎడవడానికి కారణం నేనే అనుకుంటారు. నేను అలా అడిగితే నీకు అవసరమా అంటారు అనుకున్నాను, కానీ ఇలా ఏడుస్తారని అస్సలు ఊహించలేదు అండి. సారీ అండి అంటూ చెవులు పట్టుకుంటాడు. ఇట్స్ ఓకే అండి, దీంట్లో మీ తప్పేం లేదు. జీరిపోయిన కంఠంతో నాకే ఏదో ఇన్సిడెంట్స్ గుర్తొచ్చి ఇలా. అలాగా, సరే అయితే ఇక ఆ కన్నీరు తుడుచుకోండి. మీకు చెప్పేంత పరిచయం మన మధ్య లేదని నాకు తెలుసు, కానీ ఒక ఆడపిల్ల ఏడుస్తూ ఉంటే చూడలేక చెప్తున్నాను. మీ బాధకి కారణం ఏంటో నాకు తెలియదు, చెప్పమని మిమ్మల్ని అడగను, ఎందుకంటే అది మిమ్మల్ని మరింత బాధకి గురి చేస్తుంది. కానీ ఒక మాట జరిగిపోయింది, తిరిగి రాదు. దాని గురించి ఆలోచించి బాధపడడం కన్నా జరగాల్సిన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ సంతోషంగా ముందుకు అడుగులు వేయడం మంచిది కదా అండి. మీకు అనిపించవచ్చు
నీకేంటి 1,00,000 చెప్తావు, కానీ ఇక్కడ బాధని అనుభవించేది నేను అని. కానీ ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మనం బాధపడుతున్నామంటే పక్కవారు చూసి సంబరపడిపోతారు. పుండు మీద కారం చల్లినట్టు సూటిపోటి మాటలతో చెవులు చిల్లు పడేలా అరుస్తూ గుండెకు గాయం చేసేలా మాట్లాడతారే తప్ప ఓదార్చేవారు ఎవ్వరూ ఉండరు. వారికి అదో రకమైన ఆనందం. సో మీ బాధలు మరిచిపోయి సంతోషంగా ఉండండి. ఇంతలో జాను దిగాల్సిన ప్లేస్ రావడంతో ఏం మాట్లాడకుండా ఆటో దిగి డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి లోపలికి నడుస్తుంది. 4 అడుగులు లోపలికి నడవగానే ఒక్కసారిగా కళ్ళకు మైకం కమ్మినట్టు అయి కళ్ళు తిరిగి పడిపోబోతుంది. జాను లోపలికి వెళ్ళాక తను బయలుదేరదామనుకుని అక్కడే నిల్చొని చూస్తున్న సూర్య జాను పడిపోవడం గమనించి పరుగున వచ్చి జాను పడిపోకుండా పట్టుకుంటాడు. తనకేం జరగబోతుందో తెలియని జాను మైకంలో సూర్య గొండలపై వాడిపోతుంది. జానుకి ఏమైందో అని కంగారుగా జాహ్నవి గారు ఏమైందండి, కళ్ళు తెరవండి అంటూ జాను చెంపలు తడుతూ పిలుస్తాడు. సూర్య తన బొగ్గలు తడుతూ పిలవగానే కాస్త మేలుకొన్న జాను ఏమో తెలియదు, కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది అని మాట పూర్తి కాకముందే మళ్ళీ స్పృహ కోల్పోతుంది. సూర్య జానుని లేపడానికి ఎంతగా ప్రయత్నించినా జాను కళ్ళు తెరవకపోవడంతో అరే ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఇంతలో ఏమైంది, కానీ ఇప్పుడు నేనేం చేయాలి, పోనీ లోపలికి తీసుకెళ్దామా అంటే కళ్ళు తెరిచాక నా గదిలో నీకేం పని అని అరుస్తుందేమో. ఎంతసేపటికి జాను స్పృహలోకి రాకపోవడంతో హాస్పిటల్ తీసుకెళ్దామని తను వచ్చిన ఆటో వైపు చూస్తాడు. కానీ అక్కడ జాను కింద పడిపోవడం గమనించిన ఆటోవాడు సూర్య పిలుస్తుండగానే కంగారుగా ఆటో స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. అరే ఈ ఆటోవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, కనీసం నా దగ్గర డబ్బులు అయినా తీసుకోకుండా వెళ్ళిపోయాడే, అయినా వాడు ఎందుకు అంత కంగారుగా వెళ్ళాడు, ఏమై ఉంటుంది, వాడి గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ జానుని లేపే ప్రయత్నం చేద్దాం అనుకుని ఏం చేయాలి అని ఆలోచనలో ఉండగా జాను ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరై ఉంటారు, ఒకవేళ తనకి తెలిసిన వారు ఎవరైనా ఫోన్ చేస్తున్నారేమో అనుకుని జానుని పట్టుకుని జాగ్రత్తగా పక్కన కూర్చుని జానుని తన భుజాలపై పొడుగోబెట్టుకొని ఫోన్ చేతిలోకి తీసుకొని కాల్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వైపు ఫోన్ చేసింది దీపు. హలో జాను, ఇంటికి వెళ్ళావా లేదా, ఇంకా అక్కడే వర్క్ చేస్తూ ఉన్నావా? హలో అండి, నేను జానుని కాదు, నా పేరు సూర్య. ఆశ్చర్యంగా సూర్య, అసలు మీరెవరు, జాను ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేశారు, జానుకి ఏమైంది, తను బాగానే ఉంది కదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది దీపు. హలో 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 మేడం, కాస్త ఆగండి, నేను చెప్పేది కాస్త వినండి అంటూ జరిగిందంతా దీపుకు వివరంగా చెప్తాడు. అదంతా విన్న దీపు అవునా, ఇంతకీ ఇప్పుడు జాను ఎక్కడ ఉంది, నేను చెప్తూనే ఉన్నాను అయినా నా మాట వినిపించుకోకుండా బాస్ చెప్పాడు అని మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా వర్క్ చేస్తూ కూర్చుంది, అందుకే నీరసంతో పడిపోయి ఉంటుంది. ఇంతకీ ఇప్పుడు జాను ఎక్కడుంది? తను దిగిన చోటే ఉన్నామండి, తనని లోపలికి ఎలా తీసుకెళ్లాలో తెలియక ఇక్కడే అపార్ట్మెంట్ బయటే కూర్చుని ఉన్నా, కానీ తను ఇంకా స్పృహలోకి రావడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను తనని హాస్పిటల్కి తీసుకొస్తాను, మీరు నేరుగా అక్కడికే వచ్చేయండి. సరే అండి, నేను బయలుదేరుతున్నాను, మీరు తొందరగా హాస్పిటల్కి వచ్చేయండి. దయచేసి కాస్త నేను వచ్చే వరకు అక్కడే ఉండగలరా అంటూ అభ్యర్థనగా అడుగుతుంది. అయ్యో మీరు అంతలా అడగాల, మీరు వచ్చే వరకు మీ ఫ్రెండ్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్ యూ అండి, ఇప్పుడే బయలుదేరుతాను అని ఫోన్ కట్ చేసి స్కూటీ అందుకుని బయలుదేరుతుంది. జానుని ఆ పరిస్థితిలో చూసి సూర్య తట్టుకోలేకపోతాడు. జానుని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అటువైపు ఒక్క ఆటో కూడా రాకపోవడంతో సూర్య తన భుజంపై జానుని ఎత్తుకుని నడుస్తూ నీకేం కాదు జాను, కళ్ళు తెరిచి చూడు, కళ్ళు తెరువు జాను అంటూ కంగారుగా హాస్పిటల్కి బయలుదేరతాడు. డాక్టర్స్ జానుకి ట్రీట్మెంట్ చేసి వెళ్ళాక సూర్య జాను దగ్గరగా వెళ్ళి తన పక్కన కూర్చుని జాను చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉన్న జాను మొహాన్ని చూస్తూ నీకేం కాదు జాను, నీకేమైనా జరిగితే చంద్ర తట్టుకోలేడు, కళ్ళు తెరువు జాను అంటూ తనకి తెలియకుండానే తన కళ్ళ వెంట కన్నీటి ధార కారుతూ వచ్చి జాను చేయిపై పడుతుంది. చంద్ర పేరు వినడం ద్వారానో లేదా సూర్య కన్నీటి స్పర్శకో తెలియదు కానీ జాను తన చేతి వేళ్లను కదిలిస్తూ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. జానులో చలనం గమనించిన సూర్య తను కళ్ళు తెరవకముందే పరుగున అక్కడి నుండి బయటికి వస్తాడు. కంగారుగా బయలుదేరిన దీపు హాస్పిటల్కి చేరుకునే రిసెప్షన్లో జాను గురించి అడిగి తొందరగా జాను ఉన్న గది దగ్గరికి వస్తుంది.
గది బయట సూర్యని చూసి దీపు అతని దగ్గరికి వెళ్ళి మీరు అంటూ సందేహిస్తుంది. నా పేరు సూర్య. ఓహ్, జానుని హాస్పిటల్కి తీసుకొచ్చింది మీరేనా? చాలా థ్యాంక్స్ అండి. నా పేరు దీప్తి, జాను బెస్ట్ ఫ్రెండ్ని. ఇంతకీ జానుకి ఇప్పుడు ఎలా ఉంది? తను బాగానే ఉంది. థ్యాంక్ యూ అండి. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ గారిని కలిసి మాట్లాడాను. తను ఏదో విషయం గురించి బాధపడుతూ ఎక్కువగా ఆలోచించడం వలన ఇలా జరిగింది అన్నారు. ఇప్పుడు బాగానే ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే అండి అంటూ 4 అడుగులు ముందుకు వేయగానే దీప్తి గారు అని పిలుస్తాడు. సూర్య పిలుపుతో వెనక్కి తిరిగి ఏంటండి? అది ఏం లేదు, తనని హాస్పిటల్కి తీసుకొచ్చింది ఎవరు అని అడిగితే నా పేరు చెప్పకండి. సూర్య ఎందుకు అలా చెప్పాడో దీపుకి అర్థం కాకపోయినా చిన్న సహాయం చేసినా ఎంతో చేసినట్టు గొప్పలు చెప్పుకునే ఈ రోజుల్లో సహాయం చేసి కూడా చెప్పుకోవడం ఇష్టం లేదంటే నిజంగా ఇతను చాలా గొప్పవాడు అనుకుని సూర్యతో సరే అని ముందుకు అడుగులు వేస్తూ జాను దగ్గరికి వెళ్తుంది. జాను కళ్ళు తెరిచేసరికి తను హాస్పిటల్ బెడ్పై ఉంటుంది. స్పృహ కోల్పోవడానికి ముందు ఏం జరిగిందో ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. లేని శక్తిని కూడగట్టుకుని బెడ్పై నుంచి లేవడానికి ప్రయత్నిస్తుండగా జాను అని పిలుస్తూ పరుగున దీపు అక్కడికి వస్తుంది. ఎదురుగా ఉన్న దీపును చూసి, దీపు అసలు నాకేమైందే, నేను హాస్పిటల్లో ఉన్నాను ఏంటి? ఏం లేదే, ఉదయం నుండి ఏం తినకపోవడంతో నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయావు అంతే. తను కళ్ళు తిరిగి పడిపోవడానికి ముందు తన సూర్యతో పాటు ఉన్న విషయం గుర్తొచ్చి, అవును దీపు, నన్ను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు అని చుట్టూ చూస్తుంది. సూర్య మాటలు గుర్తొచ్చిన దీపు సూర్య తీసుకొచ్చాడని చెప్పకుండా, ఎందుకే అలా అడుగుతున్నావు? అది ఏం లేదే, ఎవరు తీసుకొచ్చారా అని అంతే. ఇంకెవరు తీసుకొస్తారు? నేనే తీసుకొచ్చాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయపోయేసరికి నీ రూమ్కి వచ్చి కలుద్దామని బయలుదేరాను. తీరా వచ్చేసరికి నువ్వు స్పృహ కోల్పోయి పడి ఉన్నావు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఓ అవునా, సరే కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనే, పద వెళ్దాం. ఓకే అని దీపు జానుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. దారిలో దీపుకి సూర్య చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అవేంటంటే తను ఏదో విషయం గురించి బాధపడుతూ ఎక్కువగా ఆలోచించడం వలన ఇలా జరిగింది అని. జాను బాధపడడానికి కారణం తన గతం అయ్యే ఉంటుంది అనుకుని, జాను ఒంటరిగా ఉంటే గతం తాలూకు జ్ఞాపకాలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది అనుకుని జానుని తన గదిలో దిగబెట్టేసి వెళ్ళిపోకుండా రాత్రికి జానుతో పాటు అక్కడే ఉండిపోతుంది. దీపుని స్వయంగా వంట చేసి జానుకి తినిపించి తను కూడా తిని ఇద్దరూ కలిసి పడుకుంటారు. ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి జాను ఆఫీస్కి బయలుదేరుతుంది. జాను గేట్ బయటికి రాగానే ఎదురుగా సూర్య కనిపిస్తాడు. సూర్యని చూసిన జానుకి ఒక్కసారిగా నైట్ జరిగిందంతా గుర్తొస్తుంది. నేను కళ్ళు తిరిగి పడిపోవడానికి ముందు ఇతను నాతోనే ఉన్నాడు, కానీ కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళింది దీపు అయితే మరి నేను పడిపోయినప్పుడు నా పక్కనే ఉన్న ఇతను నేను పడిపోగానే నాకెందుకు వచ్చిన గొడవ అనుకుని నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడా? అదే అయ్యి ఉంటుంది. పైకి మాత్రం ఆడపిల్ల బాధపడడం చూడలేను, సమాజం అలాంటిది, జనాలు ఇలాంటివారు అని పెద్ద గీత బోధ చేశాడు. అంత ఆలోచన ఉన్నవాడే అయితే ఇతనే నన్ను హాస్పిటల్లో చేర్పించి ఉండేవాడు కదా. వీడి మొహానికి అంత సీన్ లేదులే అనుకుని సూర్యుని చూసి చూడనట్టుగా పక్క నుండి వెళ్తుంది. ఏవండి జాహ్నవి గారు అన్న సూర్య పిలుపుతో మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. జాను వెనక్కి తిరగగానే పరిగెత్తుకుంటూ వచ్చి జానుకి ఎదురుగా నిలబడ్డాడు. చిరాకుగా, ఏంటి అది? నిన్న మీకు హెల్త్ బాలేకుంటే కదా, ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? అవును, నేను పడిపోగానే దయా హృదయులు తమరు హాస్పిటల్ తీసుకెళ్ళి కాపాడేశారు కదా. ఎందుకు బాగుండను, నిక్షేపంగా ఉన్నాను. అదేంటండి అలా అంటారు? మరి లేకపోతే ఇంకేమనాలి? అయ్యో పాపం, ఆడపిల్ల స్పృహ కోల్పోయిందే, తోడు ఎవరు లేరు. హాస్పిటల్కి కాకపోయినా కనీసం తన గదిలో అయినా దింపుదాం, కాస్త సాయం చేద్దాం అని ఆలోచించకుండా నీ పాటికి నువ్వు వెళ్ళిపోయిన గొప్ప మహానుభావుడివి కదా. అయినా నీతో మాట్లాడి వేస్ట్ అని వెళ్ళిపోతున్న జాను చెయ్యి పట్టుకుని ఆపుతాడు. సూర్య తన చేతిని పట్టుకోగానే జాను కోపంగా వెనక్కి తిరిగి బలవంతంగా తన చెయ్యి వదిలించుకొని సూర్య గోబ గుయ్యమనేలా ఒకటి పీకుతుంది. హే ఏంటి, చనువు ఇచ్చాను కదా అని చంకన ఎక్కాలని చూడకు. నీకు నాకు ఏ పరిచయం ఉందని నా చెయ్యి పట్టుకున్నావు? ఏ ధైర్యంతో ఇలా చేశావు? ఇంకోసారి నా వెంటబడినా నా కంటికి కనిపించినా మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తుంది. అసలు చంద్ర ఎవరు? జాను చెప్పినట్టుగా సూర్య జానుకి దూరంగా ఉండగలుగుతాడా?
నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.